న్యూయార్క్ సిటీలో ఆండ్రూ వించెస్టర్ అండ్ నీనా వించెస్టర్ అనే ఫ్యామిలీ వాళ్ళ హోమ్ అయిన వించెస్టర్ రెసిడెన్స్‌లో ఉంటారు. నీనా వించెస్టర్ ఒక హౌస్ మేడ్ జాబ్ కోసం పోస్టింగ్ ఇస్తది. అసలు హౌస్ మేడ్ అంటే ఏంటి? బేసికల్లీ అన్ని పనులు చూసుకునే ఒక పని మనిషి. యూఎస్ఏలో డబ్బున్నోళ్ళు ఇంట్లో మొత్తం అన్ని పనులు చూసుకునేలాగా ఒక ఆమెను పెట్టుకుంటారు. ఈ హౌస్ మేట్స్ ఫుల్ టైమ్ వాళ్ళ పని చేసే ఇంట్లోనే ఉంటారు. మిల్లీ అనే ఆమె అదే మన సిడ్నీ స్వినీ నీనా ఇచ్చిన పోస్టింగ్ చూసి వాళ్ళ ఇంటికి ఇంటర్వ్యూకెళ్తది. మిల్లీని ఫస్ట్ గ్లాన్స్‌లో చూస్తే చాలా పద్ధతిగా ఉంటది. నీట్‌గా డ్రెసప్ అయ్యి ఉంటది. గ్లాసెస్ ఏసుకొని ఉంటది. కానీ మిల్లీ దగ్గర ఒక సీక్రెట్ ఉంటది. ఎవ్వరికీ తెలియకూడదని దాస్తూ ఉంటది. ఆ సీక్రెట్ ఏంటి? వించెస్టర్ రెసిడెన్స్‌లోకెళ్ళాక నీనా వించెస్టర్ మిల్లీ రెజ్యూమే చూసి సర్ప్రైజ్ అవుతది. అసలు ఇన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకొని ఇలా ఫుల్ టైమ్ మెయిడ్‌లాగా రావడం ఏంటి అని అడుగుతది. మిల్లీ మాత్రం నాకిలాంటి వర్క్ చేయడం ఇష్టం అని చెప్పి కవర్ చేసేస్తది. తన సీక్రెట్ తెలియకుండా దాచేస్తది. నీనా తన హౌస్ మొత్తం మిల్లీకి చూపిస్తది. అలానే మిల్లీ చేయాల్సిన డ్యూటీస్ చెప్తది. మోస్ట్‌లీ కుక్ చేయడం, క్లీన్ చేయడం. అలానే నీనా వాళ్ళ కూతురు సీసీని బాలే డాన్స్ క్లాసెస్‌కి తీసుకురావడం. ఇవే మెయిన్ డ్యూటీస్. ఈ హౌస్ టూర్‌లోనే మిల్లీకి నీనా ఒక అటాక్ చూపిస్తది. మన ఇళ్లల్లో అటాక్ అంటే ఏదో చిన్నగా ఉంటది గానీ, అమెరికా ఇళ్లల్లో అలా గాదు. చాలా పెద్ద స్పేస్ వదిలేస్తారు అటాక్‌కి. నార్మల్‌గా అయితే స్టోరేజ్ స్పేస్‌లో వాడేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మిల్లీ స్టేకి ఒక రూమ్‌లాగా మారుస్తారు. మిల్లీ ఉండబోయేది ఇక్కడే అని నీనా చెప్పేస్తది. అలానే ఇంట్లో ఉన్న సెకండ్ లివింగ్ రూమ్ గూడా చూపిస్తది. ఇది మేము ఎక్కువ యూజ్ చెయ్యం. నీకు కావాలంటే నీ వర్క్స్ అన్నీ అయిపోయాక ఇక్కడ టీవీ చూస్తూ చిల్ అవ్వచ్చు అంటది. ఈ సెకండ్ లివింగ్ రూమ్ కొంచెం సైడ్‌కుంటది. ఇంట్లోకి ఎవ్వరొచ్చినా ఇక్కడి నుంచి చూడలేం. ఈ హౌస్ టూర్ అంతా అయ్యాక నీనా తను ప్రెగ్నెంట్ అని, తన హస్బెండ్ ఆండ్రూకి సర్ప్రైజ్‌లో ఉంచుతున్నా అని చెప్తది. మిల్లీకి ఈ జాబ్ వచ్చేసాక మనకు తెలిసేదేంటంటే, అసలు మిల్లీకి ఆ క్వాలిఫికేషన్స్ ఏవీ లేవు. తన రెజ్యూమే మొత్తం ఫేక్ చేసి వీళ్ళింట్లో దూరేస్తది. అసలు మిల్లీ డార్క్ పాస్ట్ ఏంటి? ఎందుకు ఫేక్ చేసి వీళ్ళింట్లో దూరేసింది? మిల్లీ క్రిమినలా? ఈ ఫ్యామిలీని ఏమైనా చేయబోతుందా? మిల్లీ జాబ్‌లో జాయిన్ అయిన నెక్స్ట్ డే నీనా తన అసలు రూపం చూపిస్తది. నీనా ఒక మీటింగ్ కోసం రాసుకున్న నోట్స్‌ని మిల్లీయే బయట పడేసింది అని తన్నే బ్లేమ్ చేస్తది. మిల్లీకి మాత్రం ఏం అర్థం కాదు. అసలు ఇప్పటిదాకా బానే ఉంది కదా! సడెన్‌గా ఎందుకిలా చేస్తుందని షాక్ అవుతది. ఈలోపు నీనా హస్బెండ్ ఆండ్రూ వచ్చేసి గొడవ ఆపేస్తాడు. నీనాని కామ్ డౌన్ చేస్తాడు. అలానే మిల్లీని కూడా సేఫ్ ఫీల్ అయ్యేలా చేస్తాడు. ఆండ్రూ చూడ్డానికి కూడా హ్యాండ్సమ్ ఉంటాడు. సో, మిల్లీకి మెల్లిగా ఆండ్రూ మీద అట్రాక్షన్ స్టార్ట్ అవుతది. కొంతసేపు తర్వాత నీనా వచ్చి మిల్లీకి సారీ చెప్తది. తను స్ట్రెస్‌లో ఉందని, అందుకే అలా అరిచేశా అని చెప్తది. నెక్స్ట్ డే సాటర్‌డే మార్నింగ్ మిల్లీ బయటకి వెళ్తానికి రెడీ అవుతది. కానీ ఈలోపు నీనా వచ్చి ఆపేస్తది. ఇవాళ సీసీకి బేబీ సిట్టింగ్ చేయాలంటది. మిల్లీ వెంటనే చెప్పేస్తది. సాటర్‌డే నాకు ఆఫ్ అని ముందే డిస్కస్ చేసుకున్నాం కదా! సాటర్‌డే నాకు హాలిడే కావాల్సిందే. ఇలా లాస్ట్ మినిట్‌లో చెప్తే కష్టం అంటది. నీనా మాత్రం అదేం కుదరదు. ఇంట్లో ఉండాల్సిందే అని గొడవ పడతది. ఈలోపు ఆండ్రూ వచ్చి మిల్లీని మళ్ళీ సేవ్ చేస్తాడు. తనని హాలిడే తీసుకోమను ఏం పర్లేదు. మనం ఫ్యామిలీ వెకేషన్‌కెళ్తున్నాం అని చెప్పి మేనేజ్ చేస్తాడు. దీంతో ఆండ్రూ మీద మిల్లీకి ఇంకా అట్రాక్షన్ పెరుగుతది. నీనా బిహేవియర్ చూసి మిల్లీకి ఏదో తేడా అనిపిస్తది. కానీ ఆమెకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఎవ్రీ సాటర్‌డే మిల్లీ మ్యాండేటరీగా ఒక సైకియాట్రీ సెషన్ అటెండ్ అవ్వాలి. ఒకవేళ ఆమె ఆ సెషన్ మిస్ అయితే మళ్ళీ జైలుకి పంపేస్తారు. కానీ అసలు మిల్లీ జైలుకి వెళ్ళేంత పెద్ద తప్పు ఏం చేసింది? ఆ తర్వాత రోజు ఈ ఇంట్లో వర్క్ చేసే గ్రౌండ్స్ కీపర్ ఎన్జో మిల్లీకి వార్నింగ్ ఇస్తాడు. "ఈ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. నీకు డేంజర్ ఉంది" అని ఇండైరెక్ట్‌గా చెప్తాడు. కానీ ఈలోపే పైనుంచి నీనా వీళ్ళని చూస్తుంది అనేసి దూరం వెళ్ళిపోతాడు. ఈ స్టేట్మెంట్‌తో మిల్లీకి ఇంకా భయమేస్తది. సీసీని తీసుకొని బాలే క్లాసెస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ వేరే బేబీ సిట్టర్ నీనా గురించి చెప్తది. నీనా కొన్నాళ్ళు సైకియాట్రిక్ వార్డ్‌లో ఉందని, అలానే తన కూతుర్ని బాత్‌టబ్‌లో ముంచేసి చంపేయడానికి ట్రై చేసిందని చెప్తది. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసాక మిల్లీకి నెక్స్ట్ ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇంటికెళ్ళాక నీనా వచ్చి నా హస్బెండ్‌ని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. సో, నాకు నా హస్బెండ్‌కి కలిపి ఒక ఈవెంట్‌కి టికెట్స్ బుక్ చెయి అంటది. మిల్లీ సరే అంటది. కానీ నెక్స్ట్ డే వచ్చేసి అసలు టికెట్స్ ఎందుకు బుక్ చేసావు? నేను చెప్పకుండా ఎలా చేయాలనిపించింది? ఆ టికెట్స్ డబ్బులు నీ సాలరీ నుంచే కట్ చేసేస్తున్నా అని బెదిరిస్తది. మిల్లీ షాక్ అవుతది. ఆ 2 టికెట్స్ కాస్ట్ నా సాలరీ కన్నా ఎక్కువ. ఆల్మోస్ట్ ఏడ్చేస్తది. ఈలోపు ఆండ్రూ వచ్చి నీనాని తీసుకొని లోపలికెళ్ళిపోతాడు. మిల్లీని ఏం వర్రీ అవ్వద్దు అని చెప్పేస్తాడు. నీనా బయటికెళ్తది. కానీ ఇదే టైంలో ఆండ్రూ ఫస్ట్ టైమ్ మిల్లీని అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఎలా నా టికెట్స్ రీఫండ్ అవ్వవు కాబట్టి మనిద్దరం వెళ్దాం అంటాడు. మిల్లీ కూడా సరే అంటది. అలా ఇద్దరు ఆ ఈవెంట్ చూసేసి ఒక రొమాంటిక్ డిన్నర్ చేస్తారు. మిల్లీకి ఆండ్రూ మీద ఫీలింగ్స్ ఇంకా పెరుగుతాయి. డిన్నర్ అయ్యాక రూమ్‌లోకెళ్ళి దే స్పెండ్ ద నైట్ టుగెదర్. కానీ ఇది నీనాకు తెలియకూడదు అని మిల్లీ చెప్పేస్తది. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య అఫైర్ నీనాకు తెలిస్తే నీనా మిల్లీని జాబ్‌లోంచి పీకేస్తది. అండ్ మిల్లీ కాంట్ అఫోర్డ్ టు లూజ్ హర్ జాబ్.
అదే టైంలో మిల్లీ ఫోన్‌కి నీనా నుంచి చాలా మెసేజెస్ వచ్చేస్తాయి. తను ఇంటికొచ్చేస్తుందని. సో, మొత్తం రెడీ చేసి ఉంచమని చెప్పేస్తది. ఆండ్రూ అండ్ మిల్లీ ఇద్దరు షాక్ అవుతారు. సడెన్‌గా హోటల్ నుంచి ఇంటికొచ్చేస్తారు. మార్నింగ్ కల్లా ఏం తెలియనట్టు నార్మల్‌గా బిహేవ్ చేస్తారు. మిల్లీ గ్రోసరీ షాపింగ్‌కెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె చెప్తది. "మీ ఓనర్ ఇచ్చిన ఫోన్ వాడుతున్నావంటే నీ లైఫ్‌లో సీక్రెట్స్ ఏం లేవనుకుంటా" అంటది. మిల్లీ కన్‌ఫ్యూజ్ అవుతది. అప్పుడు అవతల ఆమె అసలు ఫోన్స్‌ని గిఫ్ట్‌గా ఎందుకిస్తారు హౌస్ ఓనర్స్ అనేది రివీల్ చేస్తది. హౌస్ మేట్స్ ఏం చేస్తున్నారో ట్రాక్ జేయడానికి స్పైవేర్ ఇన్‌స్టాల్ చేసిస్తాం ఫోన్స్‌లో అని జెప్తది. ఆ దెబ్బతో మిల్లీకి ఫ్యూజ్ కొట్టేస్తది. నైట్ మిల్లీ ఆ హోటల్‌కెళ్ళింది అంతా నీనాకి తెలిసిపోయిందని షాక్ అవుతది. ఇంటికి రాగానే మిల్లీ మాత్రం ఏం తెలియనట్టు యాక్ట్ జేస్తది. నా ఫ్రెండ్‌తో కలిసి ఎళ్ళా అని ఏదో రీజన్ చెప్పడానికి చూస్తది. నీనా వెంటనే ఇంకో బాంబ్ పేలుస్తది. "నువ్వు మర్డర్ కేస్ మీద జైలుకెళ్ళావు కదా! నాకు తెలుసు" అని చెప్తది. ఈ ఇన్ఫర్మేషన్‌కి ఆండ్రూ కూడా షాక్ అవుతాడు. ఇంకా మిల్లీని అనరాని మాటలంటది నీనా. ఆండ్రూ ఇంక చాలు అనేసి ఇంటర్వ్యూన్ అవుతాడు. "నీనా ఇలా పిచ్చిదానిలా బిహేవ్ చేయడం అస్సలు బాలేదు. మిలియన్ టార్చర్ పెడతాం నాకు నచ్చట్లేదు. నా ఇంట్లోంచి ఎళ్ళిపో" అని బయటకి గెంటేస్తాడు. నీనా అక్కడి నుంచి కోపంగా ఎళ్ళిపోతది. కరెక్ట్‌గా ఇక్కడే ఇంటర్వెల్ ట్విస్ట్ వస్తది. నీనా కారులో కొంత దూరం వెళ్ళాక సడెన్‌గా కార్ ఆపేసి నవ్వడం స్టార్ట్ చేస్తది. అప్పుడు రివీల్ అవుతది. అసలు మిల్లీకి ఒకే ఒక ఆప్షన్ ఈ జాబే అని తెలిసి హైర్ చేసుకోవడం. ఆండ్రూకి, మిల్లీకి మధ్య ఫీలింగ్స్ వచ్చేలా చేయడం. వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేసేలా సిట్యుయేషన్స్ క్రియేట్ జేయడం. ఆండ్రూయే నీనాని ఇంటి బయటకి గెంటేసేలా తనే చేసుకోవడం. ఇదంతా ప్లాన్ చేసింది మొత్తం నీనాయే అని రివీల్ అవుతది. కానీ నీనా ఎందుకిలా చేసింది? మిల్లీని అంత టార్చర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే నీనా ఫ్లాష్ బ్యాక్ వస్తది. అప్పటిదాకా మనం అనుకున్నట్టు నీనా పిచ్చిది కాదు. నీనా ఒక లా ఫర్మ్‌లో వర్క్ చేస్తూ ఉంటది. సింగిల్ మదర్. ఒక పక్క వర్క్, ఇంకో పక్క తన డాటర్ సీసీని పెంచాలి. ఇలా కష్టపడుతూ ఉంటది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆండ్రూని కలుస్తది. ఆండ్రూ చాలా సాఫ్ట్ అండ్ చార్మింగ్ పర్సన్ చూపిస్తాడు. నీనాని మంచిగా చూసుకుంటాడు. ఏదో బుక్స్‌లోంచి వచ్చిన ఒక హీరోలాగా అనిపిస్తాడు నీనాకి. అందుకే ఆండ్రూ ప్రపోజ్ చేయగానే ఓకే చెప్పేస్తది. పెళ్లి కూడా చేసేసుకుంటది. కానీ ఆ తర్వాతే ఆండ్రూ నిజ స్వరూపం తెలుస్తది. ఆండ్రూకి బ్లాండ్ గర్ల్స్ అంటేనే ఇష్టం. నీనాకి బ్లాక్ హెయిర్. అందుకే తన హెయిర్ ఎప్పుడు బ్లాండ్ కలర్ ఏపిచ్చుకోవాలని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు నీనా తన స్పా అపాయింట్‌మెంట్ మిస్ అవుతది. ఆండ్రూకి కోపమొస్తది. హెయిర్ ఎందుకు కలర్ ఏపిచ్చుకోలేదు అని తనతో గొడవ పెట్టుకుంటాడు. నీనా మాత్రం నార్మల్‌గానే రెస్పాండ్ అవుతది. రేపు వెళ్తాలే మళ్ళీ అన్నట్టు చెప్తది. కరెక్ట్‌గా ఇక్కడే ఆండ్రూ ఎలాంటి సైకో నీనాకి తెలుస్తది. నీనాని తీసుకెళ్ళి పైన అటిక్ రూమ్‌లో లాకేసేస్తాడు. ఫుడ్ లేకుండా, వాటర్ లేకుండా అలా లాకేసి ఉంచేస్తాడు. నీనా ఫస్ట్ ప్రాంక్ అనుకుంటది. కానీ మెల్లిగా అర్థమవుతది ఆండ్రూ నిజంగానే లాకేసేసాడని. తనని రూమ్ నుంచి బయటకి అలో చేయాలి అంటే పనిష్మెంట్ కంప్లీట్ చేస్తేనే వదులుతా అంటాడు. ఆ పనిష్మెంట్ ఏంటి అంటే నీనా హెయిర్ కలర్ ఏసుకోలేదు కాబట్టి తన హెయిర్స్ ఒక 100 ఫాలికల్స్ సహా పీకేసి ఒక ప్లేట్‌లో పెట్టి ఆండ్రూకి చూపించాలి అంటాడు. నీనా షాక్ అవుతది. కానీ దానికి వేరే ఆప్షనే లేదు. ఆండ్రూ చెప్పినట్టే చేస్తది. 100 హెయిర్స్ పీక్కొని ఒక ప్లేట్‌లో ఏసి చూపిస్తది. కానీ ఆండ్రూ ప్రతి హెయిర్ ఎగ్జామిన్ చేస్తాడు. 100లో కొన్ని హెయిర్స్‌కి ఫాలికల్స్ లేవు. కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి పనిష్మెంట్ రిపీట్ అని ఇంకో 100 సరిగ్గా చేయమని చెప్తాడు. ఇలా నీనాని టార్చర్ పెడతాడు. ఈసారి ఆమె కరెక్ట్‌గా చేశాకే రూమ్‌లోంచి బయటకొదులుతాడు. నీనాని ఫర్దర్‌గా తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి నీనా లైఫ్ నాశనం చేసేద్దామని ఫిక్స్ అవుతాడు. నీనాకి పిచ్చి అన్నట్టు ఒక నేరేటివ్ క్రియేట్ చేస్తాడు. తన ఫుడ్‌లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపేస్తాడు. నీనా ఇది తెలియక నార్మల్‌గా తన కూతురికి స్నానం చేయిస్తూ ఉంటది. టాబ్లెట్స్ ఎఫెక్ట్ వల్ల డ్రౌజీ అయ్యి స్లీప్‌లోకెళ్ళిపోతది. వెంటనే ఆండ్రూయే పోలీసులకి ఫోన్ చేసి నీనా మీద అనుమానం ఉంది అనేసి చెప్పేస్తాడు. పోలీసులు రాగానే ఆ సిట్యుయేషన్ చూసి నీనాయే కావాలని తన డాటర్‌ని బాత్‌టబ్‌లో ముంచేసి చంపేద్దాం అనుకుంది అనుకుంటారు. నీనాని సైకియాట్రిక్ ఫెసిలిటీలో అడ్మిట్ చేస్తారు. హాస్పిటల్‌లో 9 మంత్స్ ఉంచుతారు. సైకియాట్రిక్ ట్రీట్మెంట్, డ్రగ్స్ ఇవన్నీ చేసేసరికి నీనా బ్రెయిన్ కెమిస్ట్రీ పాడైపోతది. హాస్పిటల్‌లో 9 మంత్స్ ఉండేసరికి నీనా వాళ్ళ డాక్టర్ సీసీకి ఆండ్రూ బాగా దగ్గరైపోతాడు. సీసీ గూడా ఆండ్రూని ఒక ఫాదర్ లానే ట్రీట్ చేస్తది. చాలా అటాచ్ అయిపోతది. సో, నీనా డాటర్‌ని తీసుకొని సడెన్‌గా ఎస్కేప్ గూడా అవ్వలేదు. ఇలా నీనాని మొత్తం లాక్ చేసేస్తాడు ఆండ్రూ. ఇలాంటి సిట్యుయేషన్‌లో గ్రౌండ్స్ కీపర్ ఎన్జోతో కలిసి ఒక ప్లాన్ ఏస్తది నీనా. ఎన్జో అయితే నీనా సిట్యుయేషన్ చూసి జాలిపడతాడు. ఆండ్రూని చంపేద్దాం అంటాడు. కానీ నీనా మాత్రం ఆండ్రూయే తనంతట తాను నన్నొదిలేసేలా చేస్తా అని ప్లాన్ ఏస్తది. అప్పుడే ఆండ్రూకి ఎలాంటి అమ్మాయి కావాలో సేమ్ ఫీచర్స్ ఉన్న ఒక అమ్మాయిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటది. అలా సెలెక్ట్ చేసిన అమ్మాయే మిల్లీ. బ్లాండ్ హెయిర్ ఉంటది. అందంగా ఉంటది. ఆండ్రూ కంట్రోల్ చేయడానికి వీలుగా మిల్లీకి ప్రిజన్ రికార్డ్ కూడా ఉంటది. సో, జాబ్ అనేది మానేయలేదు. ఎస్కేప్ అవ్వలేదు ఈజీగా. ఇలా పర్ఫెక్ట్ విక్టిమ్‌ని సెలెక్ట్ చేసి, ఆండ్రూకి, ఆమెకి కనెక్షన్ వచ్చేలాగా సిట్యుయేషన్స్ క్రియేట్ చేసి,
చివరికి ఆండ్రూయే నీనాని వెళ్ళిపో అనేలా చేసేసుకుంటది. ఇంకో అమ్మాయిని ఇలా బలి చేసేయడం తప్పు అని నీనాకి తెలిసినా కూడా తన బ్యాడ్ సిచ్యువేషన్ వల్ల ఏం చేయాలో తెలియక ఇలా మిల్లీని ఇరికించేస్తది. స్టోరీ ప్రెజెంట్‌కి కట్ అవుతది. మిల్లీ అండ్ ఆండ్రూ వాళ్ళ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు. నీనా లేదు అనేసి హ్యాపీగా ఉంటది మిల్లీ. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తది. కానీ ఎన్జో డోర్ నుంచి ఆమెను స్టేర్ చేస్తూ ఉండేసరికి ఉలిక్కిపడి ఆ ప్లేట్ అనేది కింద పడేస్తది. ఆండ్రూ సడెన్‌గా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. మిల్లీతో "ఏం కాలేదు భయపడకు" అంటాడు. ఎన్జోని జాబ్ నుంచి పీకేస్తాడు. తర్వాత మిల్లీని నమ్మకంగా ఆటిక్ రూమ్‌లోకి తీసుకెళ్ళి లాక్ చేసేస్తాడు. మిల్లీ గూడా ఫస్ట్ ఇదంతా ప్రాంక్ అనుకుంటది. కానీ మెల్లిగా తనకు గూడా అర్థమవుతది. ఆండ్రూ ప్రాంక్ చేయట్లేదు. నిజంగానే సైకోపాత్ అనేసి. మిల్లీని బయటకు వదలాలి అంటే సేమ్ నీనాకి చెప్పినట్టే ఒక పనిష్మెంట్ చెప్తాడు. మిల్లీ పగలగొట్టిన ప్లేట్ వాళ్ళ ఫ్యామిలీ హెయిర్‌లూమ్. ఎప్పటినుంచో ఫ్యామిలీలో కంటిన్యూ అవుతూ వస్తున్న ఒక యాంటిక్. సో, ఆ ప్లేట్ అనేది 21 పీసెస్ అయింది కాబట్టి మిల్లీ గూడా తన స్టమక్ మీద 21 టైమ్స్ ఆ ప్లేట్ ముక్కతో చీరుకోవాలి. అప్పుడే రిలీజ్ చేస్తా అంటాడు. మిల్లీకి భయం వేయడం స్టార్ట్ అవుతది. మిల్లీకి ఒక చిన్న కత్తి లాంటి ఐటెమ్ దొరుకుతది. అది ఇంకేదో గాదు. నీనా అంతకుముందు ఆ రూమ్‌లో వదిలేసిన ఐటెమ్. చెయ్యి కోసేసుకొని చచ్చిపోదాం అనుకుంటది. కానీ అలా వద్దు అని డిసైడ్ అవుతది. ఇంక వేరే ఆప్షన్ లేక తను ఆండ్రూ చెప్పినట్టే చేస్తది. స్టమక్ మీద ఘాట్లు పెట్టేసుకుంటది. అలా బెడ్ మీద పడిపోతది. సీక్రెట్ కెమెరాలోంచి ఇదంతా చూసిన ఆండ్రూ మిల్లీని రిలీజ్ చేద్దామని చెప్పి డోర్ ఓపెన్ చేస్తాడు. మిల్లీ దగ్గరకొస్తాడు. దగ్గరికి రాగానే మిల్లీ ఆ చిన్న కత్తి లాంటిది తీసుకొని ఆండ్రూ నెక్ మీద సడెన్‌గా పొడిచేస్తది. వెంటనే పరిగెత్తుకుంటూ రూమ్ బయటికెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసేస్తది. ఇప్పుడు సిట్యుయేషన్ రివర్స్. ఫస్ట్ టైమ్ రూమ్‌లో ఆండ్రూ లాక్ అయిపోయాడు. ఇక్కడే మనకి మిల్లీ ఫ్లాష్ బ్యాక్ వస్తది. మిల్లీ అసలు జైలుకి ఎందుకెళ్ళిందో రీజన్ రివీల్ చేస్తారు. మిల్లీ హై స్కూల్‌లో చదివేటప్పుడు వాళ్ళ రూమ్‌మేట్ అమ్మాయిని ఒక రిచ్ కిడ్ ఎస్ఏ చేస్తుంటే అది చూసిన మిల్లీ వాడి తల మీద కొట్టేస్తది. కానీ వాడు చచ్చిపోతాడు. వాడు చేసిన ఎదో పని గురించి ఆ రూమ్‌మేట్ కూడా కోర్ట్‌లో చెప్పదు. మిల్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా తనని డిసోన్ చేసేసుకుంటారు. ఇంక వేరే ఆప్షన్ లేక ప్లీ డీల్‌కి ఒప్పుకుంటది. అలా 15 ఇయర్స్ జైల్ టైమ్‌లో 10 ఇయర్స్ గడిపాక మిగతా 5 ఇయర్స్ బెయిల్ మీద బయటకొస్తది. కానీ బెయిల్‌లో వన్ ఆఫ్ ద కండిషన్స్ ఏంటంటే జాబ్ జేయాలి. కానీ ఈమె ప్రిజన్ రికార్డ్ వల్ల ఎవ్వరు జాబ్ ఇవ్వరు. చివరికి ఇలా నీనా ప్లాన్‌లో ఇరుక్కుంటది. కట్ టు ప్రెజెంట్. మిల్లీకి ఫస్ట్ నుంచే ఈ రిచ్ అండ్ సైకోపాథిక్ బాయ్స్‌ని ఎదిరించడం అలవాటే. ఈసారి ఆండ్రూకి గూడా సేమ్ ట్రీట్‌మెంట్ ఇద్దామని డిసైడ్ అవుతది. ఆండ్రూ ఎంతో కేర్‌ఫుల్‌గా చూసుకునే ఫ్యామిలీ హెయిర్‌లూమ్ యాంటిక్ ప్లేట్స్ అండ్ కప్స్ ఒక్కొక్కటి డోర్ బయట నుంచి బ్రేక్ చేసేస్తది. ఆండ్రూ బయటికి రావాలంటే వాడు కూడా ఒక పనిష్మెంట్ ఫాలో అయితేనే వదులుతా అంటది. ఆండ్రూకి ఫస్ట్ కోపం వచ్చినా కూడా ఏం చేయలేని సిట్యుయేషన్ కాబట్టి సరే ఆ పనిష్మెంట్ ఏంటో చెప్పు అంటాడు. మిల్లీ ఒక కటింగ్ ప్లేయర్ సెట్ తీసుకొని డోర్ కింద నుంచి లోపలికి పంపిస్తది. నీ స్మైల్ చూసే కదా అందరూ నువ్వు ఇన్నోసెంట్ అనుకుంటున్నారు. అందుకే నీ ఫ్రంట్ టీత్‌లో ఒక పన్ను పీకేసుకో అని చెప్తది. ఆండ్రూకి కోపం వస్తది. కానీ ఏం చేయలేని సిట్యుయేషన్. సరే అని చివరికి మిల్లీ చెప్పినట్టు చేస్తాడు. వాడు పన్ను పీకేసుకుంటాడు. కానీ మిల్లీ మాత్రం డోర్ అన్‌లాక్ చేయదు. చేస్తే వాడు ఈమెను ఏదో ఒకటి చేసేస్తాడు కదా! మిల్లీ అలా చిల్ అవుతా టీవీ చూసుకుంటది. కానీ ఈలోపు నీనాకి గిల్ట్ వస్తది. అనవసరంగా మిల్లీని ఇరికించేసానని బాధపడతది. మిల్లీని సేవ్ చేద్దామని డిసైడ్ అవుతది. మళ్ళీ ఇంటికి తిరిగొస్తది. ఆటిక్ రూమ్ డోర్ ఓపెన్ చేసేస్తది. ఆటిక్‌లోని మిల్లీ అనుకుంటది. కానీ లోపలుంది ఆండ్రూ అని నీనాకు తెలీదు గదా! మిల్లీ ఆమెను నోటీస్ చేసి అలర్ట్ చేసే టైంకే ఆండ్రూ బయటకొచ్చేస్తాడు. మిల్లీని స్టెప్స్ మీద నుంచి తోసేస్తాడు. నీనాని మిస్ అయ్యాని మళ్ళీ వెనక్కి తిరిగొస్తే కలిసుందామని నీనాని అడుగుతాడు. ఇదే టైంలో మిల్లీ వెనక నుంచి ఆండ్రూని తోసేస్తది. టాప్ ఫ్లోర్ నుంచి కింద పడేసరికి స్పాట్‌లో పోతాడు ఆండ్రూ. నీనా అండ్ మిల్లీ ఇద్దరికీ ఏం చేయాలో తెలీదు. నీనా అయితే ఒక లైట్ బల్బ్ పక్కన పడేసి బల్బ్ చేంజ్ చేస్తూ పడిపోయి చచ్చిపోయాడని చెప్దామంటది. మిల్లీ మాత్రం ఈ స్టోరీ ఎవ్వడు నమ్మడు. నేనే చంపేసాను ఒప్పేసుకుంటా. నువ్వు నీ కూతుర్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అంటది. ఈలోపు కాప్స్ వస్తారు. మిల్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతది. కాప్స్ ఏమో నీనాని క్వెషన్ చేస్తారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసే లేడీ ఆఫీసర్ నీనా చెప్పిన స్టోరీ అసలు నమ్మదు. కానీ ఇక్కడ ఇంకో రివీల్ వస్తది. అదేంటంటే నీనా కన్నా ముందే ఆండ్రూ ఇంకో అమ్మాయిని టార్చర్ చేస్తాడు. ఆ అమ్మాయి పేరు క్యాథీ. ఆమె ఎస్కేప్ అయ్యి వాళ్ళ అక్కింటికెళ్తది. కానీ వీడు పెట్టిన టార్చర్‌కి ఆమె మెంటల్లీ డిస్టర్బ్డ్ అయిపోతది. ఆ క్యాథీ వాళ్ళ అక్క ఎవరో గాదు. ఇప్పుడు నీనాని క్వెషన్ చేస్తున్న ఆఫీసరే. ఆండ్రూ ఎలాంటోడో తెలుసు కాబట్టి వాడి చావుని కవరప్ చేయడానికి హెల్ప్ చేస్తది. ఆండ్రూ ఉన్న ఇల్లు అమ్మేసి నీనా తన కూతురు సిసితో వేరే సిటీకెళ్ళిపోతది. లాస్ట్‌లో ఆండ్రూ ఫ్యూనరల్ అప్పుడు సెమెట్రీలో మిల్లీని కలుస్తది నీనా. మిల్లీ బెయిల్ మీద ఉండడం వల్ల ఊరు దాటి ఎళ్ళలేదు. అక్కడే వేరే ఏదో ఇంట్లో పని చేసుకుంటా అని చెప్తది. నీనా కూడా మిల్లీ చేసిన హెల్ప్‌కి రిజల్ట్‌గా ఒక $100,000 చెక్ ఇస్తది. ఫైనల్ సీన్‌లో మిల్లీ వేరే ఇంట్లో హౌస్‌మేడ్ జాబ్‌కి ఇంటర్వ్యూకెళ్తది. అవతల ఆమె కూడా నీనాలాగా ఒక అబ్యూజ్ విక్టిమే. ఆమె హ్యాండ్ మీద బ్రూజెస్ ఉంటాయి. మిల్లీ ఆ దెబ్బలు నోటీస్ చేస్తది.
ఆమె హైర్ చేసుకునే ముందే చెప్తది. నీనా నిన్ను స్పెసిఫిక్‌గా రికమెండ్ చేసిందని చెప్పి. మా ఇంట్లో సిట్యుయేషన్‌కి నువ్వే కరెక్ట్ అని చెప్పింది అంటది. మిల్లీకి తను ఏం అడుగుతుందో అర్థమైపోతది. ఆమె అబ్యూజివ్ హస్బెండ్‌ని చంపేయడానికి హెల్ప్ ఇవ్వాలి అని డిసైడ్ అవుతది. అలా కొత్త ఇంట్లో హౌస్ మేడ్‌లా జాయిన్ అయిపోతది. సో ఇదే 'ద హౌస్ మేడ్' మూవీ స్టోరీ. మా కొత్త సెగ్మెంట్ అయిన మూవీస్ ఎక్స్‌ప్లెయిన్‌లో ఫస్ట్ వీడియో ఇదే. నెక్స్ట్ ఏ మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలో కామెంట్ చేసేస్తే అది వీడియో చేసేయడానికి ట్రై చేస్తాం. So until then, please like, share and subscribe to this channel and keep watching Thai viewers.